హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేనైతే ఒక మంచిది అవుట్డోర్ షూటింగ్ ఎలా చేయాలి, అలాగే మనకు కావాల్సిన మెటీరియల్ స్టాండ్, అలాగే బ్యాక్గ్రౌండ్ చేసినటువంటి గ్రీన్ మ్యాట్ ఎలా అప్లై చేసుకోవాలి, స్టాండ్ ఏ విధంగా అయితే బాగుంటుంది అవుట్డోర్కి కానీ ఇండోర్కి కానీ, సో స్టూడియోలో ఏ విధంగా అయితే వాడతారో స్టూడియోలో వాడతారు చూసారా, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కానీ బ్లూ కానీ, సో ఆ విధంగా మనము ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనమాట. బయటికి తీసుకెళ్ళి వీడియో షూట్ చేయొచ్చు, అలాగే ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా షూట్ చేయొచ్చు. సో అది ఏ విధంగా చేయాలి, సో ఈ ప్రైస్ ఎంత పడుతుంది, దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది, సో నేనైతే మీకు చెప్తాను. తక్కువ ప్రైస్లోనే ఉంది, అమెజాన్ వాళ్ళు ఇచ్చారు, తక్కువ ప్రైస్లోనే ఉంది. సో 3000 పడినాయి, 3000 ఖర్చు అవుతుంది. సో ఇండోర్లోనైనా అవుట్డోర్లోనైనా మనం షూట్ చేసుకునేదానికి బాగుంటుంది. సో గ్రాఫిక్గా సెట్ చేసుకోవచ్చు, అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చూద్దాము. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. అలాగే మనకు బ్లూ కూడా ఇచ్చారు. సో మనం బ్లూ కూడా, సో అలాగే బ్లూ, అలాగే బ్లాక్ ఇచ్చారు, అలాగే వైట్ ఇచ్చారు, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా, అలాగే గ్రీన్. ఓకేనా? టోటల్గా మనకైతే 5 కలర్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కోసం. సందర్భాన్ని బట్టి మనం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా అయితే మీరు సెట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో 5 అయితే ఇచ్చారు మనకి. స్టాండ్ ఎలా సెట్ చేసుకోవాలి, సో దీని ప్రైస్ ఎంత పడుతుంది, దీంట్లో అల్యూమినియం ఉంటాయి, సో ఎంత పడుతుంది, వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉంది. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇది సైడ్ అనమాట, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ స్టాండ్ ఉంటుంది, సో ఇవి ఓపెన్ చేయాలి. ఇక్కడ లాక్ ఉంటుంది అనమాట, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది. సో ఇదైతే మామూలుగా ఇలా ఉంటుంది, మామూలుగా ఇలా అంటే క్లోజ్ అవుతుంది, ఇలా క్లోజ్ అయిపోతుంది, ఇలా ఉంది కదా, ఇలా క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని ఈ లాక్ ఊడదీసి దీన్ని ఇలా ప్రెస్ చేయగానే ఇలా లాక్ కానీ ఇలా వచ్చేస్తుంది. సో ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట, ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా స్క్రోల్ చేసి లాక్ చేయాలి. సో ఇది కూడా ఇంకా హైట్ కావాలంటే మనం హైట్ పెంచుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా ఇంకా హైట్ ఎక్కువ కావాలనే కానీ ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ స్టాండ్. సెకండ్ స్టాండ్ సేమ్ ఇంతే. మినిమం మనం ఎంత కావాలి అంత సెట్ చేసుకొని లాక్ చేసుకోవాలి.
సో ఇవైతే మనకు 5 ఇచ్చారు. సో ఇవి 5 ఉన్నాయి, ఇవి 4 ఉన్నాయి. సో టోటల్గా బ్యాక్ సైడ్ మనకైతే హోల్ ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ హోల్ని మనం ఇలా ఫిక్స్ చేయాలి, ఇలా జాయింట్ చేయాలన్నమాట. రెండింటికి కూడా మధ్యలో స్క్రూ ఉంటుంది, జాయింట్ చేయాలి ఈ దానికి దానికి. సో చూపిస్తాను చూడండి. ఇవి 2 ఇచ్చారు, మనం స్టాండ్ పెట్టుకోవచ్చు అనమాట పైన కింద. సో ఇంత లాంగ్ అయితే సరిపోతుంది, ఇంత లాంగ్ ఉంది. సో ఇంకా కావాలి మనకి అనుకుంటే ఇటు సైడ్ స్క్రూ ఉండే విధంగా తీసేసి సో ఇటు సైడ్ స్క్రూ ఉంటుంది. సో దాన్ని కూడా ఇటు సైడ్ ఎలా ఉంటుంది. సో ఇవి 2 ఫిక్స్ చేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ఇంకొంచెం లాంగ్ అనమాట, ఇంకొంచెం లాంగ్ అయినా తీసుకోవచ్చు. చూడండి చాలా లాంగ్ వచ్చేసింది. సో 3 వచ్చాయి అనమాట, 1 2 3. సో 3 అయితే మనము ఇంత లాంగ్ పెట్టుకోవచ్చు. సో మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ వల్ల సో మనకి కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే ఏమైతే పైన కానీ కింద కానీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఒకవేళ అవుట్డోర్కి పోయినా ఇలాగే సెట్ చేసుకోవాలి, ఇండోర్లో ఉన్నా ఇలాగే సెట్ చేసుకోవాలి. తర్వాత బ్లూ, సో ఈ బ్లూని ఈ విధంగా ఫోల్డ్ చేసి లేదా పిన్స్ పెట్టి కరెక్ట్గా సెట్ చేసే విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు నేను సెట్ చేస్తాను చూడండి.
సో ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మనమైతే ఈజీగా ఉంటుంది సెట్ చేసుకునేదానికి. అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ సో మన దగ్గర ఉన్నటువంటి 5 కలర్స్ మీకు ఏ కలర్ కంఫర్టబుల్గా ఉంటే ఆ కలర్ని వాడుకోవచ్చు. చూసారా ఈ విధంగా సెటప్ మన 5 కలర్స్ చూసారా ఇంత ముందు. సో అలాగే గ్రీన్ కూడా ఉంది. సో మనకైతే 3 లేయర్స్ ఉన్నాయి కదా. సో 3 లేయర్స్ని ముందుగానే మనం పెట్టుకోవచ్చు. అంటే అటు సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ 3 లేయర్స్ ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనకి ఇక్కడ గ్యాప్ ఇచ్చారు. సో కార్నర్లో అయితే ఈ విధంగా మనకి గ్యాప్ ఉంటుంది. సో ఈ రంధ్రం మాదిర సో దీంట్లో పెట్టుకోవచ్చు. ఆ స్టిక్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో పెట్టుకొని ఈజీగా క్యారీ అవుతుంది. సో నేను చూపిస్తాను చూడండి. ఈ స్టిక్ దీంట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ సన్ ఉంది కదా, ఇక్కడ మనకు గ్యాప్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చారు. సో ఈ గ్యాప్లో ఇలా మనం పెట్టేసుకోవాలన్నమాట. కష్టం ఏమీ అనిపించదు. చూసారా సో ఈ విధంగా వస్తుంది. చూసారా చాలా సింపుల్, స్పీడ్గా అయిపోతుంది అనమాట. సైడు హోల్ ఉన్నందువలన చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ వల్స్ అందులో నుంచి ఆల్ తీసేసినామా ఇలా సెట్ చేసేస్తున్నామా. సో 5టికి ఉండాలి ఆ విధంగా హోలు. సో ఈ విధంగా అయితే స్పీడ్గా పని అవుతుంది అనమాట. సో బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. స్పీడ్గా కూడా పని జరిగేటట్టుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా అయితే మనం అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ సెట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనకి క్యారీ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ బాగుంటుంది. క్యారీ చేయడానికి బ్యాగ్ కూడా మనకు మంచిదైతే ప్రొవైడ్ చేశారు. చాలా గట్టిగా ఉంది. సో ఈ సెటప్ మొత్తం కూడా దీంట్లో పడుతుంది. సో మనం ఈజీగా క్యారీ చేసి అవుట్డోర్కి అయితే వెళ్ళొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఇటువంటి సెటప్ కావాలి అనుకున్న వాళ్ళు అమెజాన్లో దొరుకుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సో 3200 రూపాయలు అయితే పడుతుంది. ఈ సెటప్ మొత్తం కూడా 3200 రూపాయలకి అయితే పడుతుంది. సో మనం చూపిస్తాం కదా 5 కలర్స్ క్లాత్ వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చి 5 కలర్స్ అనమాట. సో ఏ విధంగా కావాలనుకున్నా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్రాఫిక్ డిజైనర్ స్టూడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేసినందువలన 10 మందికి తెలుస్తుంది ఇటువంటి సెటప్ గురించి. సో స్టూడియో సెటప్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూసారు కదా. సో అవుట్డోర్లో కానీ ఇండోర్లో కానీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.